ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు చైతన్య దీపాలు యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం అంబలితానై కంబళితానై పెంచేటి అన్నా ఆప్యాయతలో అతను కన్న తల్లి కన్నా మిన్నా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా వెలిగించెను చెల్లి రూపం తన కంటి దీపం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం ఏటోనమ్మా మీరు చెప్పారని చేస్తున్నానే కానీ గుండెల్లో అంతా దడదడగా ఉంది. ఏం పర్వాలేదు, ఇక్కడ వాకిట్లో కుర్చీ వేసుంచాను, కూర్చో. చెప్పింది బాగా గుర్తుంది కదా? ఉందమ్మా. అతనే అతనే ఫోటో చూసాగా. వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళి కుర్చీలో కూర్చో. నేను ఇక్కడ లోపల ఉంటాను, కిటికీలోంచి అన్నీ చూస్తుంటాను. జాగ్రత్త. అది కాదు అమ్మాయి గారు. నువ్వు ఇంకేం మాట్లాడొద్దు, వెళ్ళు. నీకేం భయం లేదు, నేను చెప్పినట్టు మాట్లాడు అంతే. వెళ్ళు. వాకిట్లో ఎవరో తీరిగ్గా కుర్చీలో కూర్చుని ఉన్నారే, వెళ్ళి కూపి లాగుతాను. కాంతం, మర్చిపోయావే, దర్జాగా కూర్చో, కాలు మీద కాలేసుకో. కుర్చీ పక్కన విసినకర్ర ఉంచాను, తీసుకో. ఇదిగో చూడండి, రాజుగారి ఇల్లు ఇదే కదా.
ఇదే రాజుగారు అమ్మాయి ఇంట్లోనే ఉన్నారా? ఉండటమేటి? అది నేనే. ఏంటి మీ మీ మీరా? అవును, నేనే. కనపడ్డలే? ఇట దజ్జాగా ఇంటి ముందు కూకుంటే ఎవరని అడుగుతావేటి? మీరు మీరు రాజుగారు అమ్మాయా? అవును, నేనే. చెప్పడంలా? మరి మరి మీ మాట తీరేంటి అట్లా ఉంది? చిన్నప్పటి నుంచి ఇట్టాగే మాట్లాడుతున్నాను. మీరు కాలేజీలో చదువుతున్నారని విన్నాను. ఎవడా చెప్పింది? కాలేజా పాడా కొట్టుకోతే అచ్చరం ముక్క రాదు. వీళ్ళు కూడా చదవలేను. నా చిన్నప్పుడు చదువు రాకపోతేనే బల్లోంచి కూడా తీసేసారు. అయ్య బాబోయ్, అలాగా? అవును, ఇంత అతి వాదాగలదాన్ని. నాకెందుకు చదువు? మీ మీ హాబీలేంటి? ఏటున్నాయి? ఆ, పాసి పని చేస్తాను, అంటులు తోముతాను, పేడకల్లు ఎత్తుతాను, పిడకలు చేస్తాను. ఇంకా అబ్బా, ఏంటి ఇవన్నీ మీరు చేస్తారా? అవును, చక్కగా చేస్తాను. ఇయ్యనేటి? ఎప్పుడన్నా మనసు బాగుంటే ఇంత బార్లు ఎంకపోగాకు చుట్టలేదు. అది కాలుస్తాను. ఏంటి చుట్ట కూడా కాలుస్తారా? అవును. ఏ అయ్య బాబోయ్, అయితే మీ గురించి నాకు చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏటొచ్చింది? అయినా ఇంగ్లీష్లో ఏడుతావేటి? ఆ ఏడ్చేది ఏదో తెలుగులో ఏడు. నాకు ఒక్క ముక్క ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్ నేర్చుకోకపోతే ఈ రోజుల్లో బతకడం ఎలా? బతకడానికి ఇంగ్లీషే నేర్చుకోవాలా? ఆ, నాకు ఆ ఏటి అక్కర్లేదు. ఆహా. చక్కగా 4 ఇళ్ళల్లో పాసి పని చేసుకుంటాను. ఆళ్ళ ఇంట్లో అంటులు తోముతాను. ఇంకా ఆ, స్టాప్ స్టాప్, ఇంక వెళ్ళలేను. మీరు మీరు నిజంగా రాజుగారు అమ్మాయేనా? ఏ నీకెందుకు వచ్చిందా అనుమానం? మిమ్మల్ని మీ మాట తీరును చూస్తే నాకెందుకో అనుమానంగా ఉంది. ఇంతకీ మీ మీ వయసు ఎంత? ఏ పిచ్చి పిచ్చిగా ఉందా? ఆడకూతుర్ని అట్టుకుని వయసు ఎంత అని అడుగుతావా? ఇంగ్లీష్ చదువులు చదివేనన్నావు, ఈ మాత్రం కూడా తెలీదా? ఆడకూతుర్ని ఎప్పుడు వయసు అడగకూడదు. అయినా ముచ్చటపడి అడుగుతున్నా కాబట్టి చెప్తున్నా. 40కి అటు ఇటుగా ఉంటాను, సరేనా? అయ్య బాబోయ్. ఇంకేటన్నా అడగాల్సిన వింటే అడుక్కో. నాకు అట్టే టైం లేదు. ఆ, పెరట్ట బోల్డ్ అని అంట్లు పేరుకుపోయి ఉన్నాయి. ఉమ్, ఎల్లి కడుక్కోవాలి. ఆ. తొందరగా అడుక్కో. అడుక్కుంటా నా కర్మ. ఏ ఏమైంది అట్ట తల బాదుకుంటున్నావు? మీకోసం ఇంత దూరం వచ్చాను చూడు, అందుకని. ఇంకా నయం, మా నాన్న చెప్పింది వినకుండా ఇలా ముందుగా వచ్చి ఎంక్వైరీ చేశాను. లేకపోతే చచ్చుండేవాడిని. పేరుకే రాజుగారు అమ్మాయి కానీ అన్ని పని మనిషి బుద్ధులే. ఏట్రా కూసేవు? నాయి పని మడిచి బుద్ధులా? అవును, ఉన్నమాటగా అన్నాను. అయితే ఉండు చెప్తా నీ పని. ఆ, దేనికోసం వెతుకుతోంది? అయ్య బాబోయ్, ఇక్కడుంటే ఒళ్ళంతా చీపురుతో చీరేసేటట్లుంది. అసలే గంపగయ్యాలి. బతుకుంటే బలిసాగు తినొచ్చు, ప్రాణం ఉంటే వేరే పెళ్లి చేసుకోవచ్చు. అమ్మో, అయ్య బాబోయ్, మళ్ళీ ఈ టేపు ఎప్పుడన్నా వచ్చావో బడితే పూజ తప్పదు, జాగ్రత్త. ఉండండి అమ్మాయి గారు. అయిపోయి కళ్ళు తిరుగుతాయి. వెరీ గుడ్, ఎక్సలెంట్. నేను అనుకున్న దానికన్నా బాగా చేసావు. నా మాడ్యులేషన్ కన్నా నీదే బాగుంది. కాస్త అక్కడక్కడ సొంత డైలాగులు వాడావు, అయినా పర్వాలేదు. అనుకున్నది సాధించావు. కంగ్రాచులేషన్స్. ఊరుకోండి అమ్మాయి గారు, మీరు చెప్పమన్నారని చెప్పాను, చేయమన్నదల్లా చేశాను. రేపు ఏటైద్దో ఏమో, నాకు అసలే గుండె దడగా ఉంది. ఏం పర్వాలేదు, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు. నువ్వు దాని గురించి మర్చిపో. అమ్మో, కారు పోనీ. అతని తిక్క కుదిరింది. మళ్ళీ ఇంకెప్పుడూ ఇటు రాడు. తగిన శాస్తి జరిగింది. ఏమోనమ్మా, నాకెందుకో భయంగా ఉంది. అదే వద్దనేది. నేను చెప్తున్నానుగా, రా. చాలా కష్టపడిపోయావు గాని టిఫిన్ తిందాం పద. అబ్బా, ఎంత ముద్దొస్తున్నావురా. అన్నయ్య, ఆ? ఏంటన్నయ్య పూల రంగులా తయారయ్యో? శశ, సరదాకి పద్మ, సరదాకి.
ఏంటి సంగతి? ఎక్కడికి ముస్తాబు? తోటకి అమ్మాయి గారు తోటకు తోలుకెళ్ళమన్నారు. ఎవరిని? ఆ అమ్మాయి గారినే. అమ్మాయి గారిని తోటకి తీసుకెళ్ళటానికి నువ్వు ఇంతగా ముస్తాబై సంబరపడుతున్నావంటే అంటే అంటే నువ్వు ఆ. నేను ఏం లేదులే. వచ్చేటప్పుడు 4-5 మామిడికాయలు తీసుకురా, ఆ. పప్పు వండుకుందాం. సరే. పద్మ, ఏంటన్నయ్య? ఈ బట్టలు నాకు ఎలా ఉన్నాయి పద్మ? చాలా బాగున్నాయి. థ్యాంక్స్. నేనెలా ఉన్నాను? ముద్దొస్తున్నావు. చిప. రాము, అమ్మాయి గారు, పువ్వుల్లో నీకే పువ్వు ఇష్టంరా? ముద్ద మందారం అమ్మాయి గారు. నవ్వుల్లో? పసిపాప నవ్వు. అదే మీ నవ్వు. మీ నవ్వు అమ్మాయి గారు. మ్మ్. తప్పుగా మాట్లాడాను అమ్మాయి గారు? లేదురా. మ్మ్. అప్పుడు అప్పుడేమో రాజుగారి కూతుర్ని తోటరావుడు పెళ్లి చేసుకుంటాడు. అంతా అచ్చింతలేసి దీవిస్తారు. పాతాళ భైరవి చిన్నప్పుడు చూశాను అమ్మాయి గారు ఈ సినిమా. కథ బాగుందా అమ్మాయి గారు? బాగుందిరా. మరో కథ చెప్పు. ఏటమ్మాయి గారు ఇది? చదువుకుంటాను తోటకు తోలుకెళ్ళమని చెప్పి కథ ఏంటారేటి? చదువుకోండి అమ్మాయి గారు. నీతో మాట్లాడడమే పెద్ద ఎడ్యుకేషన్ రా. అంటేటి అమ్మాయి గారు? హ్మ్. చెప్పినా నీకు అర్థం కాదు కానీ మరో మంచి కథ చెప్పు. తోటకొచ్చిన కాడి నుంచి నాకు తెలిసిన ప్రేమ కథలు లైలా మజ్ను చెప్పాను, దేవదాస్ చెప్పాను, పాతాళ భైరవి చెప్పాను. మరి నాకు తెలియండి. మూగ మనసులు. మూగ మనసుల సినిమా నువ్వు చూడలేదా? లేదండి అమ్మాయి గారు. నువ్వు చూసుంటే బాగుండేదిరా. అమ్మాయి గారు, ఆ సినిమా అంత బాగుంటుందా? అదో కావ్యం రా. మీ మాటలు నాకేటి అర్థం కావట్లేదు అమ్మాయి గారు. కొన్ని అర్థం కాకుండా ఉంటేనే బాగుంటుంది. సర్లే, లంచ్ చేద్దాంరా. నేను క్యారేజీ తెచ్చుకోలేదు అమ్మాయి గారు. నేను తెచ్చానుగా, ఇద్దరం కలిసి తిందాం. అయ్యి బాబాయ్, గోంగూర పచ్చడి ఉల్లిపాయ నాకు చెడ్డిస్తాం. అందుకనే కలిపి తెచ్చాను. తీసుకో. బ్రహ్మాండంగా ఉంది అమ్మాయి గారు. తినండి తినండి. గోంగూర పచ్చళ్ళు ఉల్లిపాయ నంచుకుంటే అంత బాగుంటుందా? అలాగే ఇలాగ అమ్మాయి గారు, స్వర్గం స్వర్గం కనిపిస్తుంది. అయితే ఏది ఆ ఉల్లిపాయ నాకు ఒకసారి ఇవ్వు. వద్దు అమ్మాయి గారు, దీన్నే ఎంగిల్ చేశాను. పర్వాలేదురా, ఇవ్వు. అమ్మాయి గారు, అబ్బా ఇవ్వరా. ఆ. అమ్మాయి గారు, అమ్మాయి గారు. గొప్ప ఘాటుగా ఉందిరా. నీళ్లు నీళ్లు తాగండి అమ్మాయి గారు. నీళ్ళు ఎక్కడ? ఉన్నాను అమ్మాయి గారు, నీళ్ళు తెస్తాను. అమ్మాయి గారు, అబ్బా ఎంత ఘాటో. ఉల్లిని మీరు ఎలా తింటారా? అలవాటు అమ్మాయి గారు. ఘాటుగా ఉన్నా ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. నీకు సామెతలు కూడా వచ్చే. పదండి అమ్మాయి గారు, ఇంటికి వెళ్దాం. అప్పుడే నేను రాను. మరి కథల గీతలొద్దు, చదువుకోండి అయితే. చదువుకోవడానికి ఎవరు తోటకు రారా. సరదాగా కబుర్లు చెప్పుకుందుకొస్తారు. నువ్వు మాట్లాడు, నేను వింటూ ఉంటాను. ఏటి మాట్లాడండి అమ్మాయి గారు? ఏదైనా మాట్లాడు. నీతో మాట్లాడుతూ ఉంటే టైం తెలియకుండా గడిచిపోతుంది. మాట్లాడరా. నాకు అంతే అమ్మాయి గారు.
మీతో గంటల గంటలు మాట్లాడాలంటుంది, మనసిప్పి అన్నీ చెప్పుకోవాలనుంటుంది. కానీ మ్, కానీ కానీ ఏటో గుండె గొంతుకులో కొట్టుకుంటూ ఒక్క ముక్క బయటికి రాదు. అదే అదేరా ఇదంటే. ఇదంటే ఏటమ్మాయి గారు? ఇదంటే అదే అదేరా. ఏటో అమ్మాయి గారు, ఈ ఆల మీ మాటలు ఏటి నాకు అర్థం కావట్లేదు. అమ్మాయి గారు, అమ్మాయి గారు అలా నవ్వుతారేట అమ్మాయి గారు? మూగ మనసులు సినిమా నువ్వు చూడలేదా? ఆ, లేదండి అమ్మాయి గారు. నువ్వు చూసుంటే బాగుండేదిరా. అమ్మాయి గారు, ఆ సినిమా అంత బాగుంటుందా? అదో కావ్యంరా. మూగ మనసుల సినిమా నేను చూడకపోవటం ఏంటి అమ్మాయి గారు? చూశాను, కానీ మీతో కావాలని అబద్ధం చెప్పాను, క్షమించండి. అన్నయ్య. పద్మ, నువ్వు ఇంకా నిద్రపోలేదా? లేదు, నీలాగే నాకు నిద్ర పట్టడం లేదు. సరే కానన్నయ్య, పొద్దున నువ్వు తోటకెళ్తున్నప్పుడు మామిడికాయలు తెమ్మన్నాను, తెచ్చావా? అయ్యయ్యో, మర్చిపోయానమ్మా. రేపు వెళ్ళేటప్పుడు తెస్తాలే. నీకు గుర్తుంటుందా అని. ఎందుకు గుర్తుండదమ్మా? అప్పుడిప్పుడు చిన్నప్పుడు చూసిన సినిమాలు కూడా గుర్తున్నాయి నాకు, తెలుసా? తెలుసు, మూగ మనసులు కూడా నీకు బాగా గుర్తుంది. పడుకో పడుకో. చెప్పిన లెసన్స్ అన్ని గుర్తున్నాయి కదా, మళ్ళీ నాకు వాటిని ఎప్పుడప్పుడు చెప్తావు? అయ్యి బాబోయ్, ఇంకా అంత టైం ఏంటి అమ్మాయి గారు? బుర్ర ఎడెక్కిపోతాంది. ఈ మాత్రానికే? అవునమ్మాయి గారు, ఈ ఏం చదువులో ఏటో నా బుర్రకి ఎక్కటం లేదు. నా మీద దయ్యుంచి కూసింత ఇంటర్లు ఇయ్యండి అమ్మాయి గారు, చచ్చిపోతున్నాను. అలాగే పద. చూసావా, రాజుగోరు అమ్మాయి పెద్దంటి పిల్ల గాని అన్నీ పాడుబుద్ధులే. ఇదే పని ఈ ఊళ్ళో ఇంకో ఆడకూతురు చేసుంటే నరికి పోగులెట్టేవాళ్ళు. ఈవిడ గోరు కాబట్టి చెల్లింది. పట్ట పగలు నడి రోడ్డు మీద ఆ జట్క తొలిపడుతూ ఆ ఏకైకలు ఆ పక్కపక్కలు చేసే. రాము ఆగు. మీరున్న అమ్మాయి గారు, ఈ సంగతి అలా అటో ఇటో తేల్చేస్తాను. ఏటి కూసావు? ఇప్పుడు కూసి చెప్తాను. కుయ్యడానికి నేనేం గాడిదని కాను, ఉన్నమాట అన్నాను. మీ సంగతి ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు. రాజుగారికి భయపడి నోరిప్పడం లేదు అంతే. పెళ్లి పెట్టకులు లేవు గాని మిగతా అన్నీ ఉన్నట్టే. శశే నిన్ను ఏట్రా చేసిన పోడు పని చాలక నా మీద దగ్గర పడతామే. ఈ ఊళ్ళో వాళ్ళందరి నోళ్ళు ఇట్టగా ముయితావా? నువ్వు వచ్చే రాము. అనవసరంగా అతనితో గొడవ ఎందుకు? అతనిది అసలు మంచి బుద్ధి కాదు. పదా వెళదాం. అది కాదు అమ్మాయి గారు, చూసారా ఎంత లేచి మాట్లాడుతున్నాడో? సంస్కారం లేని వాళ్ళు ఏవైనా చేస్తారు, ఎన్నైనా అంటారు. అబ్బో సంస్కారం మనకు లేని దాని గురించి మాట్లాడుతున్నారా అమ్మాయి గారు? అమ్మాయి గారు ఇంకొక మాట అన్నావో నీ పేనాలు తెస్తాను. అబ్బో తీస్తాడట, తీస్తాడు. బుద్ధి లేకపోతే సరి. ఆవిడ గోరును ఒక్క మాట అన్నానో లేదో చూసావా? ఆడెట్ట ఎగిరి పడుతున్నాడు. మనం వెళ్దాం పదరాము. ఇతనితో మనకి మాటలు అనవసరం. అది కాదు అమ్మాయి గారు, నా మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా సరే నువ్వు వెంటనే నాతో పాటు వచ్చేయాలి. అమ్మాయి గారు. అవును, ఇంకేం మాట్లాడద్దు. పదా వెళదాం. చూసావా, ఆవిడ గోరు మాట ఎదవాక్కు. గీసిన గీటి దాటడు. చెప్పంగానే చూడు ఎట్ట వెళ్ళిపోతున్నాడు.
అంతే, అన్నిటికీ తెగించారు. ఏటమ్మాయి గారు ఆడ అంతలేసి మాటలంటే మీరు ఊరుకోమన్నారు. మీరు అడ్డుపడకపోతే ఈ పాటికాడి నడ్డి రక్కొట్టేవాడిని. నువ్వు ఆ పని చేస్తావని నేను అడ్డుకున్నాను. అనవసరంగా వాడితో లేనిపోని గొడవలెందుకు? గొడవెట్టుకుంది ఆడా మనవా? ఎవరైతే ఏమైంది? కుక్క నోట్లో కర్ర పెట్టకూడదన్నారు పెద్దవాళ్ళు, అంతే. అసలు అది కాదమ్మాయి గారు, ఎంత చండాలంగా మాట్లాడాడు. అసలు ఇట్లాంటి పాడు ఊహాడికి ఎట్ట వచ్చిందో అంతు పట్టడం లేదు. హ్మ్. ఇందులో పాడు ఏముందిరా? భలే ఊరే అమ్మాయి గారు, మీరు ఊరుకోండి.